ఆత్రం శుక్ర వారి కుటుంబ నేపథ్యం మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ, అనేక కష్టాల నుండి బయటపడిన బిడ్డ. వాళ్ళని తల్లిని చూస్తేనే వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇట్లాంటి పేదింటి బిడ్డలు మీరు గెలిపిస్తే తప్పకుండా మీలాంటి పేదవాళ్ళ కోసం మాలాంటి వాళ్ళని సేవ చేస్తాం. ఇట్లాంటి పేదింటి బిడ్డల కుటుంబాల నుంచి మాలాంటి పేదవాళ్ళం మేము రాజకీయాలకు వస్తున్నాం. మేము అంతస్తులు ఆస్తులు సంపాదించి రాజకీయాలు రావడం లేదు. ఆ రోజుల్లో కూడా మీరందరూ కూడా ఇదే వేదిక కింద ఇక్కడ నేను మీ అందరికీ మాటిచ్చిపోయినా, నేను కూడా పేదింటి బిడ్డని, ఇంద్రమ్మ ఇంటి ఉంటే బిడ్డని, నాకు ఎలాంటి అంతస్తులు ఆస్తులు లేవు, మీరే నా కుటుంబ సభ్యులుగా అని ఆ రోజు మాటిచ్చి మీ అందరి ఆశీర్వాదంతో నేను సుగుణక్క గారిని కూడా భారీ మెజార్టీతో మీరందరూ కలిసి ఒక్క ఓటు కూడా ఇక్కడ నుంచి ఒక్క ఓటు కూడా బయటికి వెళ్లకుండా వన్ సైడ్ గా చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.